కాదన్నా నిన్న అసెంబ్లీకి కూడా వెళ్ళి 10 నిమిషాలు కూడా లేడు. 11 నిమిషాలు ఉన్నాడని భయపడ్డాడు. 11 నెలలు 11 నిమిషాలు 11 ఎమ్మెల్యేలు అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేసినాడు కదా. అన్ని 11 అని. తిరుపతి వెంకటేశ్వరుని తప్పులు పట్టినోడు ఎవరు భూమి మీద బతకలేదయ్యా. అంతే, అక్షరాల తప్పు. ఇది లడ్డు వివాహం కాదు, ఏదైనా సరే ఆయన గురించి తప్పులు మాట్లాడినాడు ఎవడు కానీ ఈ జీవితంలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగుతాడు ఖచ్చితంగా, అక్షరాల. ఎవడు ఉప్పు తింటాడో వాడు నీళ్ళు తాగాల్సిందే. దేవుడు అంటే ఏమనుకున్నా, కలియుగ వైకుంఠుడు. ఎవడన్నా ఎంత జనం వచ్చానారా ఆయన చూసేదానికి? ఈ ప్రపంచంలో ఏ గుడికైనా ఇంత జనం వస్తాడారా? ఇంకోటి కూడా చెప్తాను, ప్రతి దేవాలయానికి పోతే ఊరికి పోయి దర్శనం చేసుకుంటారు కానీ మన దేవాలయానికి పోతే డబ్బులు ఖర్చు పెట్టి దర్శనం చేసుకుంటాను. ఎందుకు చేసుకుంటాను డబ్బులు ఖర్చు పెట్టి? ఆయన మన ముక్కులు తీరుస్తారనే కదా మనం డబ్బులు పోతే. ఓ చర్చికి పోతే ₹1 ఎక్కిస్తానమ్మా, దీనికి పోతే మసీదుకి పోతే ₹1 ఎక్కిస్తున్నారా? మన దేవునికి పోతే ₹300 లెక్క ఖర్చు పెట్టుకొని ఇన్నుంటి టికెట్ టోకన్ కట్టించుకొని అంత కసట్లు పడి మనం పోతున్నామా లేదా? ఎందుకు పోతున్నాము? మన దేవుని వల్ల సత్యం ఉంది. మన దేవుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే మన దేవునికి, ఎవరు ఏం చేస్తే అది. అంతే చూచాండు 6 నెలలకే చెప్పినాడు కదా. ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి ఏందో అదే మాట్లాడిపోతే ఖచ్చితంగా 108 రోజులకు క్షమాపణ చెప్పి విన్నాడు కదా. కాదన్న, ఇప్పుడు నిన్న అసెంబ్లీకి వెళ్తే భయపడిపోయింది పవన్ కళ్యాణ్ చూసానని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అట్లా అంటారు. జగన్ భయపడతారు అసలు? ఏంటికి భయపడతాడు? ఏం ఇద్దరికి పోతున్నామా భయపడడానికి? వాళ్ళు మన వాళ్ళు పుడుతున్నారా, మనం వాళ్ళని పుడుతున్నామా? మాట్లాడితే 2 మాటలు మాట్లాడచ్చు. మీద అధికారం ఉంది అంటే 2 మాటలు దుబారుగా మాట్లాడచ్చు, అంతే. అధికారం లేని వాళ్ళు ఊరుకుంటాం, అంతే కదా. జగన్ భయపడతారా? భయపడ్డా ఆయన భయపడే మొగోడే కాదు, భయపడే మొగోడే కాదు. ఆయన భయపడే మొగోడే కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన భయపడ్డు కాదు. 11 నెలలు 16 నెలలు జైల్లో పెట్టింటే జంకకుండా బయటకు వచ్చి నిలబడి ఆయన పార్టీ పెట్టినప్పుడు వాళ్ళిద్దరు అమ్మా కొడుకు ఎవరు లేరు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ. వాళ్ళతో ఇంతమంది 150 ఎమ్మెల్యేలు చేసినాడు. భయపడేవాడైతే ఏ బుద్ధో కాంగ్రెస్కు చేతులు కట్టుకోడా? ఏమైనా చెప్పినా కూడా నాకు వద్దు, నేను ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, అంటే మా నాన్న చచ్చిపోయినప్పుడు నేను పోతా అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే నేను బయటకు వచ్చినా అన్నారు. మీకేమన్నా తెలుసా? అంతేనా? బయటకు వచ్చినామంటే అట్లా కాదు, నీకు ఓదారు పేదరు వద్దని. అది నేను మాట ఇచ్చినాను, ప్రజల్లో నాకు మాట విశ్వసనీయత ఉంటేనే నేను మనిషిని అనిపించుకుంటాను, లేకుంటే లేదు. అందుకు కాబట్టి సోనియా గాంధీనే ఢీ కొట్టినాడు, మాటకే కట్టుబడినాడు. ఆ బుద్ధు హరిశ్చంద్రుడు ఎట్లా మాట కట్టుబడినాడో ఈయన కూడా ఖచ్చితంగా మాట మీద నిలబడినాడు. అప్పట్లో సోనియా, మీరు చూసే ఉంటారు, మేము చూడలేదు కానీ మీరు అప్పట్లో సోనియా గాంధీ ముందు ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే భయపడేటోళ్ళు అంటగా? ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, ఎదిరించినోడే లేడు, ఈయన ఒక్కడే ఎదిరించినది. కుంభస్థలాన్ని ఢీకొట్టినాడు. సత్య హరిశ్చంద్రుడు ఎట్లనో జగన్ రెడ్డి ఎట్లా మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడతాడు. జనాల్లో కూడా అది వచ్చింది, అర్థమైంది. వీళ్ళు వచ్చినాక మాటలు ఎంత మోసాలు, ఎంత దాగాలు, ఏం కథ. ఏమి చేసినా మనకు జగన్ రెడ్డి వస్తేనే మన ఏరియా డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం ముందుకు పోతుంది. ఊరికి చెప్పడం కాదయ్యా. పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేసిన అప్పుడేమో ఎవరు సోమరిపోతులే, ఇప్పుడే సోమరిగా ఉన్నామయ్యా. అప్పుడు లెక్కొచ్చా అంటే ఎవడైనా గుర్తుపెట్టుకో, ₹1 లెక్కొచ్చా అంటే ఆనందంగా పనికి పోతాం. లెక్క రాదంటే ఇంటికాడ కూర్చుంటాం. ఏంటికి ఆ చేనులో ఇత్తనం ఎత్తుతున్నామంటే పండుతోనే ఎత్తుతాము, పండలేదంటే ఆ చేనుకాడికే పోము, ఆ చేనుకాడికే పోమయ్యా. ఇంకోటి మందుది కూడా బాగా ఇంపాక్ట్ పడ్డట్టు సార్, తాగుబోతులు అందరు కలిసి అంతా తాగుతున్నారు, బాగా అనుభవించుతున్నారు, మూట కట్టుకుంటాను, క్యాన్సర్లు వచ్చాయి, వైరస్ లివర్లు పాడైపోతారు. అంతే, మంచి చెప్తే ఎవడింటాడయ్యా? ఎవడినాడు ఈ కాలంలో? దేవుడు కూడా